హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి కుకింగ్ వీడియో అనమాట. చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అండ్ యూఎస్‌లో చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రాసెస్ ఇన్ ద సెన్స్ మనం యూజ్ చేసే మసాలాస్ ఇవి కాదండి. అంటే కుకింగ్ వే మనం యుటెన్సిల్స్ గానీ, లైక్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అందుకే ఒకసారి వీడియో చేసి పెడదామని అనిపించింది. అందుకే వీడియో చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మా రూమ్‌మేట్స్‌లో వాళ్ళు చికెన్ బిర్యానీ చెయ్యి, చెయ్యి అని అంటున్నారు. బట్ నాకసలు టైమే దొరకట్లేదు చేయడానికి. ఓకే. ఫైనల్లీ నాకు ఈరోజు టైం దొరికింది. ఇంక చేద్దామని డిసైడ్ అయిపోయాను. సరే మీకైతే తెలిసే ఉంటుంది కదా! యూఎస్‌లో ఆల్మోస్ట్ నవంబర్ మంత్‌లో ఎలక్షన్స్ అవుతున్నాయి అని చెప్పేసి. సో, నాకేమనిపించిందంటే లైక్ ఐ వాంట్ జస్ట్ ఆహ్, ఇలా అప్డేట్ చేయాలనిపించింది న్యూస్ కూడా. కొన్ని కొన్ని రీల్స్ పెడదాము అని అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతని మళ్ళీ తెలియక తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకోండి మీకు ఇది తెలీదా అని కామెంట్స్‌లో వచ్చేస్తాయి. యాహ్! ఆలోచిస్తున్నాను పెడదామని. సూన్ నేను నా షార్ట్స్‌లో మీకు ఎలక్షన్స్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరున్నారు కదా! బైడెన్ అది ఇప్పుడు ప్రెజెంట్ ప్రెసిడెంట్ అండ్ ఆయనకి అపోజిషన్‌గా ట్రంప్ ఉన్నారు. సో, వాళ్ళిద్దరూ ఎలక్షన్స్‌లో నుంచున్నారు. అండ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బైడెన్ డ్రాప్ అయిపోయాడనమాట. ఐ డోంట్ నో ఆయన ఎందుకు డ్రాప్ అయిపోయాడో. అయినా బైడెన్‌తో పెద్ద ఉపయోగం లేదండి. ఆయన ఏం మంచిగా అంత చేయలేదంట. సో, ట్రంప్ ఉంటే బెటర్. ట్రంప్ ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ కానీ పర్లేదు. అండ్ ఆల్సో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడుండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ట్రంప్ ఒక మంచి ఆఫర్ చెప్పారు. ఒకవేళ ఆయన గెలిస్తే అంట, ఆయన ఏం చెప్పారంటే, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ అంటే ఇండియానే కాదు, అమెరికన్స్ కాకుండా మిగతా ఏ దేశం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే, వాళ్ళు ఏ అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అవుతే గనక, వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు హీ విల్ ఆల్సో గివ్ దెమ్ అ గ్రీన్ కార్డ్. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన గెలిస్తే ఇదంట. మరి ఆయన గెలుస్తాడు యాక్చువల్‌గా ఇప్పుడున్న సర్వే ప్రకారం చూస్తుంటే ట్రంపే గెలుస్తాడు అనిపిస్తోంది. బట్ చెప్పలేం కదా! ఏ మూమెంట్‌లో అయినా ఏదైనా జరగచ్చు. సో, లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. కానీ మీకేమనిపిస్తుందో కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. లైక్ ట్రంప్ వస్తే గనక ఆయన ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట ఐ మీన్ చేస్తాడా? అమలు పరుస్తాడా? లేదా అనేది. బట్ నాకేమనిపిస్తుందంటే సోది చెప్తాడో చేయడులే. అలా అనుకుంటే మన ఇండియన్సే చాలా మంది ఉన్నారు యాక్చువల్‌గా. అంతమందికి గ్రీన్ కార్డ్ అనేది అలా ఇచ్చేసారనుకోండి, అసలు అమెరికాలో పాపులేషన్ తెలుగు వాళ్ళదే ఉంటది. అసలకే ఇప్పుడు టెక్సాస్ అనేది ఇంకో తెలుగు స్టేట్ అయిపోయిందని చెప్తున్నారు. ఆయన గ్రీన్ కార్డ్ గనుక ఇచ్చారంటే, ఇంకా అది ప్యూర్ తెలుగు స్టేట్ అయిపోతుంది. అదొక మంచి ప్రౌడ్ విషయమే. బట్ యాహ్! చూద్దాం. బట్ నాకైతే నిజంగా ఇప్పుడొచ్చిన స్టూడెంట్స్‌కయితే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను. నాది ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది. సో, నాది ఇంకా 1 ½ ఇయర్ ఉంది. సో, ఆ లోపల ఈ నవంబర్‌లోనే ఎలక్షన్స్ అయిపోతాయి. ట్రంప్ వస్తే నిజంగా ఆయన చెప్పింది చేస్తే మాత్రం సుఖం అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూఎస్ఏలో జాబ్ మార్కెట్ చాలా అంటే చాలా వర్స్ట్‌గా ఉంది. నేను చెప్తున్నాను కదా! అంత మంచిగా లేదు. లైక్ ఒక యూనివర్సిటీ నుంచి ఒక 100 మెంబర్స్ 200 పాస్ ఔట్ అవుతున్నారనుకోండి. హార్డ్‌లీ ఒక ముగ్గురు, నలుగురికి జాబ్స్ ఒస్తాయి. మిగతా వాళ్ళందరికీ మాక్సిమం జాబ్స్ లేవు. దీనికి రీజన్ ఏంటంటే మాక్సిమం వచ్చేసి ఇక్కడ కంపెనీస్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్‌ని హైర్ చేసుకోవాలంటే దే హావ్ టు స్పాన్సర్ వీసా. సో, అదంతా తలకాయ నొప్పి ఎందుకు హెచ్-1బీ ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు హెచ్-1బీ కూడా కొంచెం టఫ్ అయిపోయింది. లైక్ ఒక కంపెనీ ఒక ఎంప్లాయ్‌కి ఇలా వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వాలి అనుకుంటే గనక హీ హాస్ టు గివ్ అ కరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఒక మంచి ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. ఒక ఒక టఫ్ రీజన్ ఉండాలి. సో, అప్పుడే ఆళ్ళు స్పాన్సర్‌షిప్ చేయగలరనమాట. సో, ఏ కంపెనీ ఇలా లైక్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఇలా వచ్చి ఒక వీసా స్పాన్సర్‌షిప్ ఇచ్చి, ఆ తలకాయ నొప్పి అంతా తీసుకోవడం ఎందుకు అని చెప్పి దే ఆర్ నాట్ హైరింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. థట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఇక్కడ. జాబ్స్ కూడా తక్కువున్నాయి. కానీ ఆ తక్కువలో తక్కువ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హైర్ చేసుకోవడానికి ఇది మెయిన్ రీజన్ అయిపోతుందనమాట. సో, ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు ఆయన గ్రీన్ కార్డ్ గనుక ఇచ్చారనుకోండి,
చాలా మందికి జాబ్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నో కంపెనీ హాస్ ఎ వర్క్ టు స్పాన్సర్ ఎ వీసా టు అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. చాలా ఈజీగా హైర్ చేసేసుకోవచ్చు కదా! అదనమాట. కానీ చూద్దాం. సో, ఇలాంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అనుకుంటున్నాను. అలానే నా నెక్స్ట్ వీడియోస్‌లో ఎలక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్, అలానే నా కాలేజ్ నేను చదువుకున్న కాలేజ్ టామోసిసి కదా! సో, ఆ కాలేజ్‌కి ఎవరైనా రావాలనుకుంటే, ఇన్ కేస్ నాకు తెలిసి చాలామంది ఇప్పుడు మా కాలేజ్‌కొస్తున్నారు. నేను ఎక్సెల్ షీట్‌లో చూసాను చాలామందున్నారు. సో, వాళ్ళకి గానీ, లేకపోతే కమింగ్ స్ప్రింగ్ బ్యాచ్ వాళ్ళకి కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా. అలాగే ఇక్కడ హౌసింగ్ ఎలా ఉంటుంది? కాలేజ్ ఎలా ఉంటుంది? స్కాలర్‌షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ దిస్ ఎందుకంటే సోది గాకుండా కొంచెం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ వీడియోస్. ఇదండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మేము బిర్యానీ అనేది అల్యూమినియం ట్రేస్‌లో చేస్తామనమాట. సో, అల్యూమినియం ట్రేస్ మ్యారినేట్ చేసిన చికెను కింద ఏసేసి దానిపైన మనము ఆ వాటర్‌లో బాయిల్ చేసిన రైస్ ఉంటది గదా! ప్రాసెస్ అంతా నేను నీట్‌గా పెట్టాను. చూడండి మీకు ఈజీగా అర్థమైపోతది. సో, దాని మీద పెట్టి అల్యూమినియం ఫాయిల్ అంతా ఇలా క్లోజ్ చేసి దీన్ని ఓవెన్‌లో పెట్టాలనమాట. సో, ఓవెన్‌లో నార్మల్‌గా మనం చేసే తప్పేంటంటే అయిందా లేదా అని ఊరికే తీసి చూస్తా ఉంటాము. సో, ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఇలా ఊరికే తీసి చూడకండి. మీరు 420 డిగ్రీ ఫారెన్‌హీట్‌లో 1 హార్ పెట్టండి. 1 లేకపోతే 1 హార్ 15 మినిట్స్ అంతే. అసలు 1 హార్‌కే అయిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో, 1 హార్ 420 డిగ్రీ ఫారెన్‌హీట్‌లో పెట్టాలి. నేను సెల్సియస్‌లో చెప్పట్లేదు. ఎందుకంటే యూఎస్ఏలో మొత్తం ఫారెన్‌హీట్‌లో ఉంటుంది. సెల్సియస్ అంటే కొంచెం కన్వర్ట్ చేసుకొని నాకు తెలిసి 220 డిగ్రీస్ అనుకుంటా సెల్సియస్ అయితే. సో, ఫారెన్‌హీట్ 420 డిగ్రీస్‌లో 1 హార్ కదపకుండా పెట్టి 1 హార్ తర్వాత మీరు తీసేస్తే ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. పర్ఫెక్ట్‌గా వస్తుంది. పొయ్యి మీద చేయడం కన్నా ఇలా ఓవెన్‌లో చేసుకోవడం సుఖం అనిపిస్తది నాకెందుకో. పొయ్యి మీద అది కింద అడుగంటేస్తది. పొయ్యి మీద మనకి మాడుతది. ఎంత మాడకుండా ఉండాలని చూస్తున్నా సరే ఎంతో కొంత మాడుతూనే ఉంటుంది. సో, ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ ఈ అల్యూమినియం ట్రే గనుక వాడితే అసలు ఏం మాత్రం మాడదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. అస్సలంటే అస్సలు మాడదు. చాలా బావుంటది. ఇండియాలో కూడా ట్రై చేయొచ్చు. చూడండి. యూఎస్ఏలో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అది సంగతి. వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. ముందు ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టే మీకు ఇక్కడ ఎలక్షన్‌వి అండ్ ఆల్సో నేను డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ గానీ, లేకపోతే కాలేజ్ గురించి వీడియోస్ గానీ ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, నేను కొత్తగా వచ్చాను కాబట్టి ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.